దేవాది దేవునికి మనం ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా ఈరోజు మన వాక్య భాగం ఏంటంటే ఆత్మ గురించి కొన్ని విషయాలు మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి తెలుసుకుందాం. దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మనతో ఈరోజు మాట్లాడాలని మనం అనుకుంటున్నాం. మీతో నాతో అందరితో దేవుడు మాట్లాడతాడని మనం ఎదురు చూస్తున్నాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడితే మనము సజీవ లెక్కల్లో ఉంటాం, మనం స్థిరంగా ఉంటాం, మంచిగా ఉంటాం, మర్యాదగా ఉంటాం. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడాలని ప్రతి ఒక్కరు కూడాను ఇంటికాడి బయలుదేరినప్పుడే ప్రార్థన చేసుకుంటారు. యేసయ్యా నాతో మీరు సేవకుడు ద్వారా మాట్లాడి సేవకుడు పలకండి. మీరే ఎవరు మాట్లాడుతున్నారు? మీరే యేసయ్యా నాతో మాట్లాడండి ప్రార్థన చేసుకుంటారు. హల్లెలూయా. అయితే మనము ఈరోజు ఆత్మ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథం మనము బైబిల్ అంటే మానేద్దాం. ఎందుకంటే బైబిల్ అనేది అది వేరు. ఇక్కడ మనం ఏమనాలి? పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొదటిగా ఆత్మ గురించే తెలుసుకుందాం. ఈరోజు దేవుడిని నేను అడిగా, తండ్రి నేనే వాక్యం చెప్పాలి, నాకు చూపించండి అనేసి అంటే కొన్ని చూపించాడు దేవుడు. వాటి ద్వారా దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. మనం శ్రద్ధగా విందుగా. హల్లెలూయా. అయితే ఫస్ట్ది మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం మనం చూసుకున్నట్లయితే ఏంటంటే 7వ వచనం 8వ వచనం చూసుకున్నట్లయితే 2వ అధ్యాయం 7-8. దేవుడైన యెహోవా నేల మట్టితో నరును నిర్మించి వాని నాసిక రంధ్రాల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక కోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవాది దేవుడు ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని ఎలా నిర్మించారట? నేల మట్టితో. ఎలాంటి? నేల మట్టితో నిర్మించాడట. మట్టిని తీసి బొమ్మని చేసి ఈ బొమ్మకి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఏం చేశాడు? నరుని నిర్మించి వారి నాసిక రంధ్రాల్లో ఏం చేశాడండి? నాసిక రంధ్రాల్లో జీవవాయువుని ఊదగా. జీవవాయువు. ఆ జీవవాయువు ఎవరిది? దేవుడిది. దేవాది దేవుడు తన ఉనికిని, తన ఊపిరిని మనలోకి ఊదడండి. జీవవాయువులు ఊదగా నరుడు ఏమయ్యాడట? జీవాత్మ అయ్యాడట. హల్లెలూయా. ఏమయ్యాడట? జీవాత్మ. ఈ ఆత్మ ఎవరిచ్చిందండి? దేవుడిచ్చింది. అందుకే నరుడు చనిపోతే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుడి కాడికే వెళ్తాడండి. హల్లెలూయా. దేవుడు ఊదిన ఈ ఆత్మ, దేవుడు ఇచ్చిన ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మన దేవుడి కాడికే వెళ్తాడు. హల్లెలూయా. దేవుడి కాడికి వెళ్ళి ఊదాడతాడు. ఎవరి ఆత్మ అయినా సరే, దేవుడు నమ్ముకున్నదైనా నమ్ముకోలేనైనా, మారు మనసు పొందినైనా, రక్షణ పొందినైనా, బాప్తిసం పొందినైనా, బాప్తిసం
భారతదేశం స్వంతములైన అందరము మధ్యాకాశానికి వెళ్తాం. మధ్యాకాశానికి వెళ్ళి అక్కడ మనకి తీర్పు తీర్చబడతారు. హల్లెలూయా. ఈ ఆత్మ ఎక్కడెక్కడికి తిరిగినా చనిపోయిన తర్వాత దేవుడు రాకడ, ఇప్పుడు దేవుడు రాకడ సమీపంగా ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, మెలుగుగా ఉండాలి, ప్రార్థనలు ఉండాలి, స్తుతి స్తోత్రాలు చెప్పాలి, ఆరాధనలు చేయాలి, పాటలు పాడాలి. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఆత్మ ఇది. మరి ఎక్కడికి వెళ్తుంది ఈ ఆత్మ? దేవుని కాడికే వెళ్తాను. హల్లెలూయా. దేవాది దేవుడు అంటున్నాడు చూడండి, నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ ఆయుడు, జీవవాయువులు ఊదగా నరుడు జీవాత్మ ఆయుడు. జీవాత్మ ఆత్మ ఎవరిలో వచ్చింది? మట్టిలో, మట్టి ముద్దలోకి ఏమొచ్చిందండి? జీవం వచ్చింది, దానికి వాయువు వచ్చింది, దానికి ప్రాణం వచ్చింది. అంతకుముందు అదేంటది? మట్టి బొమ్మ. అది తిరగబెడితే తిరగబడుతుంది, పడుగు పెడితే పడుగు పెడుతుంది, నిలబెడితే నిలబడుతుంది, కూర్చుని పెడితే కూర్చుని పెడుతుంది. ఎందుకంటే మట్టి అది. హల్లెలూయా. కానీ దానికి ఏం పోసాడు దేవుడు? జీవం పోసాడు, జీవాత్మనిచ్చాడు. ఆ ఆత్మ రావడము మనము ప్రాణము పోసుకున్నాం. ఈ మట్టిలో ఏమొచ్చింది? జీవం వచ్చింది, ఆత్మ వచ్చింది. ఆ ఆత్మే మళ్ళా ఈ మట్టికి ఏమొచ్చిందండి? మనసు వచ్చింది, ఆత్మ వచ్చింది, శరీరం వచ్చింది, ఇక హృదయం వచ్చింది. మనసు, ఆత్మ, శరీరం, హృదయం వచ్చింది. ఆత్మ వచ్చిన తర్వాత ఆ మట్టికి శరీరాన్ని ఇచ్చాడు, హృదయాన్ని ఇచ్చాడు, మనసుని ఇచ్చాడు, ఆత్మని అందులోకి పంపించాడు దేవుడు. నీవేమయ్యావు? జీవాత్మవయ్యావు. అందుకే చూడండి, నరుడు ఆ బాడీలో నుంచి ఆత్మ బయటకు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు 12 సంవత్సరాల నుంచి నిన్ను భూమి మీద కమ్మేస్తాడు.